చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. జో, నాకు 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్టుంది. ఆ రోజుల్ని మళ్ళీ అనుభవిస్తాను. కుర్రతనంగా, చిలిపితనంగా, కొంటెతనంగా, హ్యాపీగా జీవిస్తాను. I am going to be young! Hey, no! Keys, please. 301. 301? Ah, your Pitaji has taken it. Pitaji? Pitaji? మొత్తం ఖాళీ. అయ్యో, నా పర్స్ కూడా పోయింది. నువ్వు దత్తత తెచ్చుకున్న పితాజీ హస్తలాఘవం చూపించాడు. ఏం చేద్దా? ఇప్పుడు హోటల్ బిల్ ఎలా కడతాం? ఇది వస్తాను రా. ఎందుకురా నా ప్రాణాలు తోడేస్తున్నావు? ఇప్పుడు ఎందుకురా నీకు చదువు సంధ్య? ఏం చేయను గురువు గారు, అప్పుడా చదువు అవ్వలేదు. సీఎం అయితే ఢిల్లీ వెళ్ళాలి, 10 మందిని చూడాలి, మాట్లాడాలి, మద్రాసు వెళ్ళాలి. అంతవరకు ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ తేలదంటావా? మీరే కదా నా గురు. సరే, చెప్పినవాడిని మళ్ళీ ఒకసారి చెప్పు చూద్దాం. సెడ్ అన్నాడు, హెడ్ చచ్చాడు, హెడ్ తలకాయ, రెడ్ ఎరుపు, బెడ్ పరుపు. చూడగానే లవ్ అంటారే, దాంట్లో నాకు అసలు నమ్మకమే లేదు. నిన్ను చూడగానే నన్ను నమ్మేశాను. అందుకే పెళ్లి చేసుకుంటాను అని మా మాట కూడా ఇచ్చాను. ఎందుకు సిగ్గుపడుతున్నా? ఈ తెల్లదూరల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత చనువుగా మసులుతారో తెలుసా? ఇప్పుడు ముక్కు ముఖం తెలియని వాళ్ళు అనుకో, ఇలా చెయ్యి పట్టుకుని ఇలా ముద్దెట్టుకుంటారు. అదే అన్నయ్య అనుకో, ఇలా పట్టుకుని నెత్తి మీద ముద్దెట్టుకుంటాడు. అది తండ్రి అనుకో, నుదుటి మీద. అది లవర్స్ అనుకో, ఇలా పట్టుకుని సెలవులతో కదలి కలిపి నోటికేంటి గురుగారు ప్లాస్టర్? ఇంక నేను ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకోదలుచుకోలే గురుగారు. అదేరా నాకు ఆఖరిసారి ముద్దిచ్చిన పిల్ల. దానికి మందులు కొనివ్వు. దాని దగ్గర ఓచర్ తీసుకోవద్దు. ఇక మీద నువ్వే దానికి ఓచర్ ఇవ్వాలి. ఏంటి గురువు మీరు అనేది? అదేరా నీకు పెర్మనెంట్ వదిన. సరే, ఇలాగే రికార్డింగ్ పెడితే ఎలా? ఎవరైనా అడిగితే మౌనవ్రతం అంటాను, లేదా జైన మతం అంటాను. అది చూడు, కామత్ మన ఇడ్లీ పెసరట్టు ఉప్మా అన్ని ఇక్కడ దొరుకుతాయి.
ఏంటన్నా నమస్తే జీ. నమస్తే జీ. 2 ఇడ్లీ 2 గారె ఉప్మా. త్వరగా రా జల్దీ రా ఏంటి మన ప్రాంతమా? మీ తలరాలు చూసారా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పిండి రూపాయలు రాసింది. ఏంటి చూస్తున్నారు? మీలాగా బాగా తిని డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళ కోసం మా అయ్య గారు ఈ పని ఉంచారు. రుబ్బండి. వీలేదంటే ఐలస పాడుకుంటూ రుబ్బండి. ఏమిటయ్యా పాటలు ఆటలు? ఆటలు సరే, పళ్ళు కావాలరా. అయ్యా
రుబ్బడం నేర్చాలంట ఇందులో తప్పేది లేదు అంట అందరూ రుబ్బడం సిఖన అచ్చా ఇందులో తప్పేది సమझ जायना అందరికీ అన్ని అమన चाहिए అది లేని సమయమే కామ ఆయేగా అందరూ రుబ్బడం నేర్చాలంట ఇందులో తప్పేది లేదు అంట. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పుట్టినరోజా? అవును, థ్యాంక్ యూ. అరే ఆంటీయా, నమస్కారం ఆంటీ. నమస్కారం నమస్కారం, కూర్చో. ఆ, పైన కూర్చో. పర్వాలేదంటీ. దాని పుట్టినరోజు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు. నీ విన్నది నిజమేనా? మీ అల్లుడు 10 రోజులుగా కనపట్టలేదట. అది ఎందుకు అడుగుతావులే, నువ్వులే సోఫాలో కూర్చో. పర్వాలేదంటీ, ఈ గురువు మీ శిష్యుడు లాంటి వాడు. అంత దయ. అవును, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో ఏమిటో. గౌరీ, గురువుని చూసావా? పెద్దవాళ్ళంటే ఎంత రెస్పెక్ట్, ఎంత మర్యాద. గురువుకి నిన్నిచ్చి పెళ్లి చేసుంటే ఎంతో సంతోషంగా ఉండేదానివి. నేనే క్యాచ్ మిస్ చూసి చాలా రోజులైంది. గౌరీ పుట్టినరోజు సాగుతో మీ అందరినీ చూసి యోగక్షేమాలు తెలుసుకు వెళ్దామని వెతుక్కుంటూ వచ్చాను. అర్థమైందా? వచ్చాను, చూశాను, వెళ్ళిరానా? ఆకలి కోసం డబ్బులు వెతుకుతాం, డబ్బుల కోసం పని వెతుకుతాం, ఇప్పుడు ఇల్లు వెతుకుతున్నాం. ఈ వెతకడం ఎప్పుడు ఆగుతుందో? మన ఊపిరి ఆగినప్పుడు ఆగిపోతుంది. హే, రా. ఎవరో ఒక ముసలాడు కార్ తోస్తోంది, వెళ్ళి హెల్ప్ చేద్దాం. కెన్ ఐ హెల్ప్ యూ సార్? యు నో కార్ మెకానిజం? పుషింగ్ కార్ ఐ నో. బేబీ డార్లింగ్, ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు, ఎవరిని పిలుస్తున్నాడు ఓల్డ్ మ్యాన్? ఎవరయ్యా ఓల్డ్ మ్యాన్? 73 కూడా ఇంకా దాటలేదు. వెనకాల కార్ వస్తుంది, నా వైఫ్. అది బేబీ డార్లింగ్. బేబీ డార్లింగ్, నువ్వు వచ్చి కార్లో కూర్చో. తొయ్యడానికి ఒక పడుచుకున్నాడు దొరికాడు. సార్ లారీ కూడా తోస్తారు కదూ. నేను రూబీ ఫెర్నాండెస్, తను బేబీ ఫెర్నాండెస్. నేను 73 నాట్ అవుట్, బేబీ 70 నాట్ అవుట్. స్టార్ట్ అయింది. ఎక్కండి 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 ఎక్కండి. మీరు కారకండి, మీతో డ్రాప్ చేస్తాం. క్విక్ క్విక్. ఇల్లు ఎక్కడా? ఇల్లే సార్ వెతుక్కుంటున్నాం. ఓ ఎక్కండి ఎక్కండి. లేకపోతే ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. రూబీ డార్లింగ్, ఈ ఓల్డ్ కార్ చాలా ట్రబుల్ ఇస్తోంది నీలాగా. ఆంటీ, మీ ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు ఈ దీనిలోనే ఉంది. ఇదేనయ్యా మా గుడిసా. ఇది గుడిసా? స్వర్గంలా ఉందండి. బేబీ డార్లింగ్. ఎస్ రూబీ డార్లింగ్. నాకిప్పుడు ఒక 50 ఏళ్ళు తగ్గితే ఎంత బాగుంటుంది. ఎందుకు డార్లింగ్? ఈ జ్యోతిని చూస్తుంటే అలా అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఈ 73 నాట్ అవుట్ కి చెప్పల బుద్ధి ఇంకా నాట్ అవుట్. జ్యోతి డార్లింగ్, రా రా కూర్చో. కాఫీ. పెళ్ళయిందా? భార్యాభర్తలే కదా? ఓ లవర్సా? అది కదా. ఎందుకు అలా లొడలడా వాగుతో? లవర్స్ కి నెక్స్ట్ స్టేజీ, మ్యారేజ్ కి ముందు స్టేజీ, అంతే కదా. ఆ బేబీ డార్లింగ్, 1938 లో మనం కూడా ఇదే స్టేజ్ లో ఉన్నాం కదా. అప్పుడు నేను మ్యాచ్ చూసి ఇంటికి తీసుకురావడం, మన ఇద్దరు అక్కడ కలుసుకోవడం, మనం ఇరుక్కోవడం. Yes, yes. అదిగో, అదిగో. ఆ నవ్వంటేనే నేను పడి చచ్చిపోతాను. మన గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది కదా, వీళ్ళని అక్కడే ఉండమందాం. ఇవిగో తాళాలు. ఓ థ్యాంక్ యూ. ఫీల్ ఎట్ హోమ్. నేను వెళ్ళి చూపించి వస్తాను. తలుపు తెరిచి చూస్తే చాలు, నైస్ వ్యూ. అదిగో అదే మన గెస్ట్ హౌస్, ఏకాంతమైన ప్రదేశం. ఏమిటి బేబీ ఇది? నువ్వే పాలు పితకాల? పని వార్త చెప్తే సరిపోదు. అసలే చలిగాలి కొడుతుంది, నీ ఒంటికి పడదే. నువ్వెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి? నువ్వేమైనా చిన్నపిల్లదా? కాదు, బామ్మ వయసే. మనకి 4-5 పిల్లలు పుట్టి వాళ్ళు తలా 4 పిల్లల్ని కని ఉంటే
ఈ పాటికి మనకు 20 మంది మనవలు ఉండరంటారా ఇప్పుడు? అంత అదృష్టం మనకు ఉంటేను ఆ రక్షకుడు కరుణించలేదు కదా. బేబీ డార్లింగ్, మనకెందుకు చెప్పు అసలు పిల్లలు? నీకు నేను బిడ్డవి, నాకు నువ్వు బిడ్డవి. చాలు. రూపీ డార్లింగ్, అలా చూడు. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. హౌ ఇస్ లైఫ్? ఫైన్ సార్. గెస్ట్ హౌస్ సౌకర్యంగా ఉందా? ఉంది సార్. ఏంటి సార్, ఎంజాయింగ్? అవును, సన్సెట్, సముద్ర తీరం, పక్కనే నా బేబీ. ఇంతకంటే సౌకర్యం ఉంటుంది. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు. ఇదే మా లవర్స్ పాయింట్. మేము ప్రేమించుకున్నది ఇక్కడే, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది కూడా ఇక్కడే. బట్ వన్ థింగ్, నేను ఈ పార్క్ కి వచ్చానంటే నాకు పిచ్చి మూడు వచ్చేస్తుంది తెలుసా? వస్తుంది వస్తుంది. హీఈస్ ఎ నాటీ ఓల్డ్ మ్యాన్. పొద్దు కూకింది అంటే చాలు మా రూబీకి యవ్వనం పొంగుకొచ్చేస్తుంది. విను విను, నాకు సర్టిఫికేట్ ఇస్తుంది మా బేబీ. అది పోని, అమలా అమలా అని ఓ సినిమా స్టార్ ఉంది కదా, ఆ పిల్లని ఎక్కడో ఒక హిందీ పిక్చర్ షూటింగ్ లో చూశాట ఈయన. అప్పటి నుంచి అమలా అమలా అని ఒకటే పలవరింపు. అమలా, మళ్ళీ మొదలు. నేను ఛాలెంజ్ చేశాను, నా లైఫ్ లో కనీసం ఒక్కసారైనా సరే అమలని నేను కిస్ చెయ్యాలి అని. ఎట్ ఎనీ కాస్ట్, ఏమైనా సరే. మా బేబీకి ఎంత అసూయ. జీవితమే కావ్యమైతే దాని కథావస్తువు వీళ్ళే కదా. కాదు జో, జీవితానికి డిక్షనరీ వీళ్ళు. ప్రేమంటే ఏమిటి, ఆప్యాయత అంటే ఏమిటి, అనురాగం అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి, అనుబంధం అంటే ఏమిటి, వీళ్ళని చూస్తూ ఉంటే వీటన్నిటికీ అర్థాలు తెలుస్తాయి కదా జో. వీళ్ళని చూస్తే నాకు అసూయగా కూడా ఉంది. అవును జో, రెండు మంచాల మధ్య గీత ఉండాలి కదా. అక్కర్లేదే, ఏ మధ్యలో తెరందిగా. అర్థం కదా ఉంది. అద్దాలు తెరా. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మన ఇద్దరి మధ్య కేవలం అద్దాల తెరే ఉంది. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. वेटर दौड़ा, इधर है वड्डा. आपको क्या चाहिए? స్వీట్ चाहिए. आपका नाम क्या है? అబ్దుల్లా. अब्दुल्ला, एक रसगुल्ला. आपको क्या चाहिए? एक चाय. भाई साहब, एक मिनट.